ఈరోజు మనం షియర్ ఫోర్స్ అండ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్లో ఒక ప్రాబ్లం గురించి నేర్చుకున్నాం. ఇది వచ్చేసి అనలైజ్ ద బీమ్ షోన్ ఇన్ ఫిగర్, డ్రా ది బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్. ఇది వచ్చేసి మనకు ఓవర్ హ్యాంగింగ్ బీము. ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఎలా అంటే మనకి రైట్ సైడ్ ఓవర్ హ్యాంగింగ్, అంటే రైట్ సైడ్ ఓవర్ హ్యాంగింగ్ అయింది కాబట్టి రైట్ సైడ్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటాం. ఇది వచ్చేసి మనకి హింజ్డ్ సపోర్టు, రోలర్ సపోర్టు. నెక్స్ట్ ఇంకేం వచ్చినట్టు లోడ్స్, టైప్ ఆఫ్ లోడ్స్ 6 కిలోన్యూటన్ 30 degrees యాంగిల్లో అట్ పాయింట్ బి దగ్గర యాక్ట్ అయింది. నెక్స్ట్ యూడిఎల్ వచ్చేసి ఇన్ బిట్వీన్ సి అండ్ డి మధ్యనే యాక్ట్ అయింది అట్ డిస్టెన్స్ ఆఫ్ 4 meter లెంత్లో. నెక్స్ట్ 0.3 కిలోన్యూటన్ వచ్చేసి ఓవర్ హ్యాంగింగ్లో ఫ్రీ అండ్ పోర్షన్లో యాక్ట్ అయింది. దీనికి మనము బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ కనుక్కోవాలి. మనకి ప్రాబ్లం అంతా ఈజీనే. ఎక్కడ మనకి యూడిఎల్ కనుక్కోవచ్చు, పాయింట్ లోడ్ కనుక్కోవచ్చు. ఇలాంటి ఇంక్లైన్డ్ లోడ్ వచ్చినప్పుడు మాత్రం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇప్పుడు కనుక్కున్నాం. ఓకే, గివెన్ డేటా ఏమిటో లెంత్ వచ్చేసి 9 meter, టోటల్ లెంత్ ఆఫ్ ది ఓవర్ హ్యాంగింగ్ బీమ్ వచ్చేసి 9 meter. నెక్స్ట్ ఇంక్లైన్ లోడ్ W1 6 kilonewton, నెక్స్ట్ యూడిఎల్ W2 1 kilonewton per meter, నెక్స్ట్ పాయింట్ లోడ్ 3 kilonewton. సో ఓకే, ఇది మనకి గివెన్ డేటా. ఇచ్చిన డయాగ్రామ్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్గా డ్రా చేసుకుంటే, ఓకేనా, ఫ్రీ బాడీ డయాగ్రామ్గా డ్రా చేసుకుంటే ఒరిజినల్ సపోర్ట్స్ని రిమూవ్ చేసి మనము సింపుల్ సపోర్ట్స్ని యాడ్ చేస్తాం అంతే. ఇక్కడ వచ్చేసి ఇంజిడ్ సపోర్ట్ ఉంది కాబట్టి RA వచ్చిందనమాట, ఇంజిడ్ సపోర్ట్. నెక్స్ట్ ఇక్కడ రోలర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఓన్లీ వర్టికల్ రియాక్షన్ RD వస్తుంది. పైన వచ్చేసి మనకి ఇంక్లైన్ ఫోర్స్ ఉంది కదా, ఇంక్లైన్ ఫోర్స్ని మనము రిజాల్వ్ చేసుకుంటాం టూ ఫోర్స్గా రిజాల్వ్ చేసుకుంటాం. ఎలా? పర్పెండికులర్గా. ఇంక్లైన్ అనేది 30 degrees యాంగిల్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనము 2 forcesగా రిజాల్వ్ చేసుకుంటాం. వన్ ఫోర్స్ వచ్చేసి 6 sin 30, అనదర్ ఫోర్స్ వచ్చేసి 6 cos 30. ఈ 6 cos 30 ఎక్కడిది ఎలా తీసుకోవాలంటే ఎక్కడైతే మనకి యాంగిల్ ఉంటుందో అక్కడే కాస్ తీసుకోవాలి, ఎక్కడైతే మనకి యాంగిల్ ఉండదో అక్కడ సైన్ తీసుకోవాలి. ఓకేనా, ఇది రూల్. మనము ఒక ఇంక్లైన్ ఫోర్స్ని 2 forceగా రిజాల్వ్ చేసినప్పుడు ఎక్కడ కాస్ తీసుకోవాలా, ఎక్కడ సైన్ తీసుకోవాలా అనేది మనకి ఇక్కడ కన్ఫ్యూజన్. కానీ మనకి ఇక్కడ ఏంది, ఎక్కడైతే మనకి యాంగిల్ ఉంటుందో ఆ ఫోర్స్ డైరెక్షన్లో మనము కాస్ తీసుకోవాలి. 6 cos 30 degrees. ఎక్కడైతే మనకి కాజ్ ఉండదో, రిమైనింగ్ ఫోర్స్ ఉంటుందో అది వచ్చేసి 6 sin 30గా తీసుకోవాలి. అది మనకి ఇంక్లైన్ ఫోర్స్లో గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కాజ్ ఉంటే అక్కడ కాజ్, ఎక్కడ డిగ్రీస్ అంటే యాంగిల్ ఉంటుందో అక్కడ కాజ్ తీసుకోవాలి, ఎక్కడ యాంగిల్ ఉండదో అక్కడ సైన్ తీసుకోవాలి, అంతే. ఓకేనా, ఇప్పుడు మనకి గివెన్ డేటా అయిపోయింది. ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూడండి. అట్ పాయింట్ ఏ దగ్గర సపోర్ట్ ఇచ్చినాము, అట్ పాయింట్ ఈ దగ్గర సపోర్ట్ ఇచ్చినాము. ఇంక్లైన్డ్ ఫోర్స్ని మనం 2 forcesగా రిజాల్వ్ చేసుకున్నాము. నెక్స్ట్ యూడిఎల్ ఎలా ఉంటే అలాగే వేసేసినాము, 3 kilonewton ఎలా ఉంటే అలా పెట్టేసినాము. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 1 వచ్చేసి టు ఫైండ్ ది సపోర్ట్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? ఇక్కడ మనకి టు ఫైండ్ ది సపోర్ట్ రియాక్షన్స్లో ఫస్ట్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ పాజిటివ్స్, అంటే రిజాల్వింగ్ వర్టికల్ ఫోర్సెస్ ఆఫ్ 6 kilonewton అట్ పాయింట్ బి. 6 kilonewton అట్ పాయింట్ బి దగ్గర వర్టికల్ ఫోర్స్ అనేది ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్ మాత్రమే తీసుకోవాలి. దీంట్లో రిజాల్వ్ ది వర్టికల్ ఫోర్సెస్ అంటే ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్ తీసుకోవాలి, హారిజాంటల్ ఫోర్సెస్ తీసుకోకూడదు. ఎక్కడ? ఓన్లీ ఇంక్లినేషన్ ఆఫ్ 6 kilonewton మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ రిజాల్వింగ్ ద వర్టికల్ ఫోర్సెస్ ఆఫ్ 6 kilonewton అట్ బి అన్నాడు కాబట్టి 6 sin 30 3 kilonewton. ఓకే, నెక్స్ట్ రిజాల్వింగ్ ఫోర్సెస్ హారిజాంటల్ డైరెక్షన్, అంటే రైట్ సైడ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ నెగిటివ్. ఇక్కడేమో అప్వర్డ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ పాజిటివ్, డౌన్వర్డ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ నెగిటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. రిజాల్వింగ్ హారిజాంటల్లీ ది ఫోర్స్ ఆఫ్ 6 kilonewton అట్ పాయింట్ బి. హారిజాంటల్ ఫోర్స్ ఏముంది? 6 cos 30 ఉంది. వర్టికల్ ఫోర్స్ ఏమో 6 sin 30. ఆల్రెడీ మనం రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ హారిజాంటల్ ఫోర్సెస్లో ఫైండ్ అవుట్ చేయాలి కదా. 6 cos 30 ఎంత వచ్చింది? 5.19 kilonewton వచ్చింది. ఇప్పుడు మనం ఇంక్లైన్డ్ ఫోర్స్ని 2 forcesగా రిజాల్వ్ చేసుకున్నాము. ఒకటి వర్టికల్ ఫోర్సెస్, ఒకటి హారిజాంటల్ ఫోర్సెస్. కానీ మనము షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వర్టికల్ ఫోర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము, హారిజాంటల్ ఫోర్స్ కన్సిడర్ చేయము. అందుకని 3 kilonewton మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము షియర్ ఫోర్స్లోనా బెండింగ్ మూమెంట్లోనా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టేకింగ్ మూమెంట్ పాయింట్ ఏ, అబౌట్ పాయింట్ ఏ. ఇప్పుడు మనం మూమెంట్స్ తీసుకోవాలి. RA ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్ RD వచ్చేసి అప్వర్డ్గా యాక్ట్ అవుతుంది, అంటే విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -RD ఇంటూ అట్ పాయింట్ ఏకి డిస్టెన్స్ ఎంత? 4 2 2 8 ప్లస్ నెక్స్ట్ ఇక యూడిఎల్ వచ్చేసి డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది అంటే విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎఫెక్టివ్ చూపిస్తుంది. ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎఫెక్టివ్ చూపిస్తుంది కాబట్టి ప్లస్ వస్తుంది. ప్లస్ 1 into 4. 1 వచ్చేసి యూడిఎల్ లోడ్ అంటే డిస్టెన్స్ 4. తర్వాత డిస్టెన్స్ ఫ్రమ్ ఏ వరకు తీసుకోవాలి కదా, యూడిఎల్ కాబట్టి డిస్టెన్స్ బై 2 తీసుకోవాలి. 4/2 ప్లస్ పాయింట్ ఏకి ఎంత డిస్టెన్స్ ఉంది? 2 + 2. 4/2 ప్లస్ 2 + 2. ఓకేనా, అది యూడిఎల్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ మనకి ఇంక్లైన్ ఫోర్స్ ఉంది కదా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించండి.
ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏమొస్తుందంటే మనకి 3 కిలోన్యూటన్ మాత్రమే తీసుకోవాలి. 6sin30 వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ 3 కిలోన్యూటన్ ఇంటూ ఫ్రమ్ పాయింట్ ఏకి ఎంత 2 డిస్టెన్స్ 2 మీటర్ ప్లస్ ఇంకోటి ఉంది కదా ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ 3 ఇంటూ పాయింట్ ఏ వరకు డిస్టెన్స్ అంతా 9 మీటర్. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే ఆర్డీ వాల్యూ వచ్చేసి 7.125 కిలోన్యూటన్ వస్తుంది. నెక్స్ట్ ఆర్డీ వాల్యూ పుట్ ఇన్ బిలో ఈక్వేషన్. ఆర్ఏ ప్లస్ ఆర్డీ తీసుకుంటే మనము ఏమొస్తుంది 3 అంటే పాయింట్ లోడు, నెక్స్ట్ ఇక్కడ 3 అంటే ఇంక్లైన్ యొక్క వర్టికల్ డైరెక్షన్ ఫోర్సు, ఇక్కడ 1 ఇంటూ 4 అదే కదా 3 ఇంక్లైన్ యొక్క వర్టికల్ డైరెక్షన్ ఫోర్సు, యూడిఎల్ యొక్క ఫోర్సు 1 ఇంటూ 4 అంటే 1 అంటే 1 కిలోన్యూటన్ పర్ మీటర్ యూడిఎల్ యొక్క ఇంటెన్సిటీ ప్లస్ డిస్టెన్స్ ఓకేనా ప్లస్ 3 ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్లో ఒక లోడ్ యాక్ట్ అయింది కదా అది 3 మొత్తం యాడ్ చేసి ఉంటుంది ఆర్ఏ ప్లస్ ఆర్డీ ఈక్వల్ 10 వస్తుంది. ఈ ఈక్వేషన్లో మనము ఆర్డీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ఏ వాల్యూ వస్తుంది. ఆర్ఏ వాల్యూ వచ్చేసి 2.875. ఇక్కడ వరకు మనకి ఓన్లీ స్టెప్ 1 పోర్షన్ కంప్లీట్ అయింది. ఏది టు ఫైండ్ ద సపోర్ట్ రియాక్షన్స్ కంప్లీట్ అయింది అంతే. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 వచ్చేసి షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్. స్టెప్ 2 వచ్చేసి మనకి షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్ ఎలా తీసుకుంటామో నేను ఇప్పుడు చెప్తాను మీకు. అట్ పాయింట్ ఏ దగ్గర 2.875 అంటే ఇక్కడ ఆర్ఏ వస్తుంది కదా మనకి ఆర్ఏ వాల్యూ వచ్చేసి 2.875 కాబట్టి ఆర్ఏకి 2.87 ఆర్ఏ పాయింట్ ఏ దగ్గర ఎఫ్ అట్ పాయింట్ బి దగ్గర ఏముంది మనకి ఓన్లీ లెఫ్ట్ సైడ్ అంటే ఇంక్లైన్ ఫోర్స్కి లెఫ్ట్ సైడ్ వరకు ఏముంది మనకి 2.875 ఉంటుంది ఓకేనా. అట్ పాయింట్ బి రైట్ సైడ్ అంటే ఈ పాయింట్ ఇంక్లైన్ లైన్కి రైట్ సైడ్ ఏమొస్తుంది మనకి 2.85 ఈ వర్టికల్ ఫోర్స్, ఇదేమో డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా -3 ఎందుకు తీసుకుంటాం ఇక్కడ ఇంక్లైన్ ఫోర్స్లో వర్టికల్ డైరెక్షన్ ఫోర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఇది ఎక్కడుందంటే ఇక్కడ ఉంది చూడండి 6sin30 వాల్యూ 3 కిలోన్యూటన్ ఏడు ఉంది కదా దీని యొక్క వాల్యూ మాత్రమే తీసుకోవాలి మనము. వర్టికల్గా ఇంక్లైన్ ఫోర్స్ని మనము రిజాల్వ్ చేసి ఉంటాం కాబట్టి వర్టికల్ ఫోర్స్ మాత్రమే తీసుకోవాలి. ఒక నిమిషము 2.875 -3 ఇది రైట్ సైడ్ దీని యొక్క రైట్ సైడ్ ఇక్కడ. అట్ పాయింట్ సి దగ్గర కూడా ఇదే వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు ఏం లోడ్ లేదు కాబట్టి సేమ్ వాల్యూ వస్తుంది 0.125 కిలోన్యూటన్. అట్ పాయింట్ డి దగ్గర మనకి యూడిఎల్ కూడా యాడ్ అవుతుంది కదా అంతే కదా 0.125 మైనస్ యూడిఎల్ యొక్క ఇంటెన్సిటీ ఏమో డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఇక్కడ డౌన్వర్డ్ ఫోర్స్ వచ్చేసి మైనస్, అప్వర్డ్ ఫోర్స్ వచ్చి ప్లస్, అందుకని ఆర్ఏ వచ్చేసి ప్లస్, ఇక్కడేమో మైనస్, ఇది మైనస్. ఈ బీమ్ మీద ఏవైతే డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుందో అన్ని మైనస్ తీసుకుంటాం, బీమ్ కింద ఏవైతే అప్వర్డ్గా యాక్ట్ అవుతుందో అన్ని ప్లస్ తీసుకుంటాం అంతే డిఫరెన్స్ ఇక్కడ. అట్ పాయింట్ సి దగ్గర 0.125 కిలోన్యూటన్, అట్ పాయింట్ డి దగ్గర యూడిఎల్ ఎండ్ అయింది -0.125 అలాగే వచ్చేస్తుంది. లోడ్ యొక్క ఇంటెన్సిటీ 1 ఇంటూ 4 ప్లస్ ఇక్కడ మనకి ఆర్డీ వస్తుంది. ఆర్డీ వాల్యూ వచ్చేసి మనకి 7.125 రియాక్షన్లో ఫైండ్ అవుట్ చేసినాం కదా. కాబట్టి మనకి ఏమొస్తుందంటే -0.125 -1 ఇంటూ 4 యూడిఎల్ ప్లస్ ఇది అప్వర్డ్గా ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా కాబట్టి ప్లస్ తీసుకుంటాం ప్లస్ 7.125 ఈక్వల్ టు 3 కిలోన్యూటన్. ఎఫ్ఈ అంటే షియర్ ఫోర్స్ అట్ ఈ దగ్గర ప్లస్ 3 కిలోన్యూటన్ ఓకేనా. ఈ విధంగా షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ నెంబర్ 3 బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేషన్స్. ఎంఏ అట్ పాయింట్ ఏ దగ్గర అట్ పాయింట్ ఈ దగ్గర కంపల్సరీగా 0 ఉంటుంది. ఎందుకంటే అక్కడ లోడ్ ఉంది బట్ దెర్ ఇస్ నో డిస్టెన్స్. అట్ పాయింట్ ఏ దగ్గర 2.875 ఉంది 825 ఉంది కానీ డిస్టెన్స్ లేదు 0 కాబట్టి 0. ఇక్కడ అట్ పాయింట్ ఈ దగ్గర 3 కిలోన్యూటన్ లోడ్ ఉంది కానీ డిస్టెన్స్ లేదు కాబట్టి 0. ఎంఏ ఈక్వల్ టు 0 కిలోన్యూటన్. నెక్స్ట్ అట్ పాయింట్ బి దగ్గర అట్ పాయింట్ బి ఎక్కడ ఉంది మనకి పాయింట్ బి ఇక్కడ ఉంది కదా. పాయింట్ బి దగ్గర మనకి ఏమొస్తుంది ఇక్కడ ఏమైతే లోడ్ ఉంది ఆర్ఏ ఇంటూ 2 అంటే 2.875 ఇంటూ 2 5.75 కిలోన్యూటన్ మీటర్. అట్ పాయింట్ సి దగ్గర మనం ఎంత తీసుకోవాలా ఆర్ఏ ఇంటూ 4 ఇక్కడ మనకి 3 కిలోన్యూటన్ వస్తుంది కదా 3 ఇంటూ 2 ఆర్ఏ ఇంటూ 4 3 ఇంటూ 2 5.5 కిలోన్యూటన్ మీటర్. ఎండి దగ్గర కనుక్కోవాలంటే ఇక్కడ ఇటు పక్క మనకి తక్కువ లోడ్ ఉంది ఒకటే లోడ్ ఉంది, ఇక్కడ పక్క చాలా లోడ్స్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడే తీసుకున్నాం 3 ఇంటూ 1 ఓకేనా. 3 ఇంటూ 1 ఇది 3 కిలోన్యూటన్ వచ్చేస్తుంది మనకి. స్టెప్ నెంబర్ 3 వరకు ఇక్కడ వరకు మనం క్యాలిక్యులేషన్ చేస్తే అప్ టు మనకి 10 మార్క్స్ గాను 8 మార్క్స్ వేసేస్తాడు కంపల్సరీగా. అంటే వితౌట్ డ్రాయింగ్ వచ్చేసి 5 మార్క్స్ వేస్తాడు, విత్ డ్రాయింగ్ వచ్చేసి మనకి విత్ షియర్ ఫోర్స్ ఎస్బిఎండి డ్రాయింగ్స్ వచ్చేసి
మనకి 8 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్చర్ ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్చర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ మనకి ఈ బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఉన్న లోడ్స్ అన్నీ మనము ప్రొజెక్షన్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆ పాయింట్ ఏ దగ్గర మనకి ఏమొచ్చింది 2.875 వచ్చింది కాబట్టి పాజిటివ్ వాల్యూ అబోవ్ ఉంటుంది. నెక్స్ట్ ఆ పాయింట్ బి దగ్గర లెఫ్ట్ సైడ్ 2.875, రైట్ సైడ్ ఏమొచ్చింది మనకి 0.125 వచ్చింది, -0.125 వచ్చింది కదా, ఇక్కడ -0.125 వచ్చింది కదా, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆ పాయింట్ సి దగ్గర కూడా సేమ్ వాల్యూ -0.125 కాబట్టి ఈ విధంగా రాసుకుంటాము. నెక్స్ట్ ఆ పాయింట్ డి దగ్గర ఏముంది 3 వచ్చింది, +3 వచ్చింది, ఎక్కడ 3 వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా. పాయింట్ సి, అట్ పాయింట్ సి దగ్గర మనకి ఇదే వచ్చింది సేమ్ వాల్యూ, మైనస్ వాల్యూ కాబట్టి ఇది -0.125. నెక్స్ట్ అట్ పాయింట్ డి దగ్గర ఎంత వచ్చిందంటే మనకి 4.25 వస్తుంది. యాక్చువల్గా మనకి ఇది రాంగ్ వచ్చేసింది. దీని వచ్చేసి వాల్యూ -4.125 వస్తుంది. ఓకేనా, -4.125 ఇక్కడ వాల్యూ చేసుకుంటాం. నెక్స్ట్ అట్ పాయింట్ ఈ దగ్గర ఎంత వస్తుందంటే ఇక్కడ 3 వచ్చేస్తుంది. ఓకేనా, 3 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వాల్యూస్. అట్ పాయింట్ ఈ దగ్గర 0 వస్తుంది. అట్ పాయింట్ బి దగ్గర 5.75, అట్ పాయింట్ సి దగ్గర 5.5. అన్నిటిని ఇక్కడేమో స్ట్రైట్ లైన్ ఇంక్లైన్ లైన్ వచ్చేసింది, ఇదేమో యూడిఎల్ వచ్చేసింది. ఈ పోర్షన్ యూడిఎల్ ఎక్కడి నుంచి అక్కడ వేరే ఉంది 5.75, 5.5, -3 వచ్చింది. ఇక్కడ చూడండి -3 వచ్చింది కదా, కాబట్టి బిలో వెళ్ళిపోతుంది. ఇది యూడిఎల్ వచ్చేసింది మనకి. ఇక్కడేమో 0 వచ్చింది. ఈ విధంగా కలపడం వల్ల ఒక పాయింట్ వచ్చింది. ఇది పాయింట్ పీనే పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్చర్ అంటారు. దీన్ని పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్చర్ అంటారు. ఇక్కడ నుంచి మనకి డిస్టెన్స్ ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని ఎక్స్ అనుకుంటామో, రిమైనింగ్ డిస్టెన్స్ వచ్చేసి టోటల్ డిస్టెన్స్ -4 - x. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ పాయింట్ దగ్గర మనము ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్చర్ ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్చర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్చర్ mx అంటే మనకి MP = mx. m పాయింట్ బి దగ్గర ఇక్కడ 3 కిలోన్యూటన్ ఉంది కదా మనకి, ఇక్కడ ఈ డిస్టెన్స్ 3 కిలోన్యూటన్, ఇక్కడేమో 1 మీటర్ డిస్టెన్స్ ఉంది, 1 మీటర్ డిస్టెన్స్. కాబట్టి 3 × 1 + x, 3 × 1 + x ప్లస్ ఈ x డిస్టెన్స్లో యూడిఎల్ ఉంది కదా మనకి, కాబట్టి 1 × x × x/2, 1 యూడిఎల్ x డిస్టెన్స్ బై 2 మైనస్ ఇక్కడ ఒక మనకి ఆర్డి వాల్యూ ఉంది కాబట్టి అప్వర్డ్గా యాక్ట్ అవుతుంది, కాబట్టి మైనస్ ఇక్కడ బెండింగ్ మూమెంట్లో అప్వర్డ్గా యాక్ట్ అవుతుంది కాబట్టి -7.125 ఈ డిస్టెన్స్ వేసుకుంటాం. ఈ ఈక్వేషన్ని మనము =0 చేసుకుంటే సింప్లిఫికేషన్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ వస్తుంది. మనకి ఏమొస్తుంది, ax² + bx + c ఫామ్లో ఉంది. దాని యొక్క ఫార్ములా b ± √b² - 2ac / ac. ఈ వాల్యూ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 0.8 మీటర్. 0.8 మీటర్ ఏంది, ఇక్కడ x = 0.8 మీటర్. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది మనకు డయాగ్రామ్. ఎప్పుడైనా కానీ మనం ఇంక్లైన్ ఫోర్స్ ఇచ్చినప్పుడు 2 ఫోర్సెస్గా రిజాల్వ్ చేసుకోవాలి. ఒకటి హారిజంటల్ ఫోర్సెస్, ఒకటి వర్టికల్ ఫోర్సెస్గా రిజాల్వ్ చేసుకోవాలి. కానీ మనం ఇక్కడ ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్ మాత్రమే షియర్ ఫోర్సెస్ని బెండింగ్ మూమెంట్లో యూజ్ చేస్తాం. హారిజంటల్ ఫోర్స్ని అస్సలు యూజ్ చేయము. ఇక్కడ మనము హారిజంటల్ ఫోర్సెస్ని అస్సలు యూజ్ చేయము, ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్ మాత్రమే యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.